ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చెప్పే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయ్యుండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనం యొక్క 2025 సంవత్సరాన్ని మనం ప్రారంభించున్నాము. ప్రియరా, మనము దేవుని కృప వల్ల మనము ఈ యొక్క 2000 సంవత్సరంలో మనకు యథారీతిగా మనం జీవిస్తున్నటువంటి మన జీవితాన్ని మనం జీవిస్తూ వస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా ప్రతి ఒక్క నూతన సంవత్సరం ప్రారంభించినప్పుడు కొంతమందికి భయముతో కలిసినటువంటి కొన్ని ఎదురుచూపులు ఉంటాయండి. అంటే ఎలాగంటే, ఈ యొక్క సంవత్సరము నా జీవితంలో దేవుడు ఏం చేయబోతున్నాడు, ఈ సంవత్సరము నా జీవితంలో ఎలాంటి సంవత్సరంగా ఉండబోతుంది, ఎలాంటి ప్రమాదాలు ఎలాంటి సమస్యని ఎదుర్కోబోతున్నానని చెప్పి కొంత భయంతో కలిసినటువంటి ఎదురుచూపులు మన ఒక్కొక్కరికి ఉంటాయండి. దానికి తగినట్లుగా చాలామంది ఆ యొక్క సంవత్సరం యొక్క మొదటి తారీఖున అంటే ప్రవచనాలు చెప్తారు. ఈ యొక్క లోకాల్లో ఇలాంటి కీడులు జరగబోతున్నాయి, చీకటి శక్తులు ఎలా క్రియ చేయబోతున్నాయి అని చెప్పి ప్రియమైన దేవుని బిడ్డలారా కొంతమంది దేవుని ద్వారా బయలుపరచబడినటువంటి ప్రవచనాలు చెప్తారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవి విన్నప్పుడు మనలో కూడా ఖచ్చితంగా భయాలు వస్తాయి. ఎందుకంటే మనం మనుషులు కాబట్టి ఖచ్చితంగా మనకు కూడా భయాలు వస్తాయి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఆ భయాలన్నిటికీ కూడా మీ భయాలన్నిటికీ కూడా సమాధానం ఇచ్చేటువంటి ఒక మాటను ఆయన మీతో మాట్లాడాలని చెప్పి ఇష్టపడుతున్నాడు. ఆ మాట ఏంటి? కీర్తన గ్రంథము 91వ కీర్తన 7వ వచనము ఇలా సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయమేది నీ యొద్దకు రాదు అనేటువంటి మాటను మనం చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సంవత్సరము నిశ్చయముగా ఈ యొక్క లోకములో దేవుని ద్వారా నియమించబడినటువంటి కీడులు ఖచ్చితంగా జరగబోతున్నాయండి. ఎందుకంటే మనం చివరి దినాల్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క లోకంలో కీడులు ప్రియులారా ఖచ్చితంగా జరిగేటువంటి కీడులు జరుగుతూనే ఉంటాయి. ప్రతి సంవత్సరము కీడులు జరుగుతూనే ఉంటాయి. ఈ యొక్క లోకంలో బాధాకరమైనటువంటి సమస్యలు జరుగుతూనే ఉంటాయి ప్రియులారా. కానీ మన జీవితంలో ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయమేది నీ ఎద్దకు రాదని చెప్పి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకానికి ఇది బాధాకరమైనటువంటి సంవత్సరంగా ఉన్నా, ప్రియమైన దేవుని బిడ్డలారా, లోక మనుషులకు ఇది అపాయకరమైనటువంటి సంవత్సరముగా రోజులుగా ఉన్నాను, నన్ను సృష్టించినటువంటి దేవుడు, నిన్ను రక్షించినటువంటి దేవుడు, నిన్ను ఎన్నుకున్నటువంటి దేవుడు, ఈ యొక్క లోకాన్ని నుంచి నిన్ను వేరుపరచిన దేవుడు ఆయన అంటున్నాడు, నీకు ఏ అపాయము రాదు అని చెప్పి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. లోకంలో ఈ యొక్క సంవత్సరం జరగబోయేటువంటి ఏ యొక్క అపాయాన్ని గురించి నా కుమారుడు నా కుమార్తె నువ్వు ఏం మాత్రము చింతించనక్కర్లేదని చెప్పి యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నన్ను రక్షించడానికి, తన యొక్క రక్తకోట్లో దాయడానికి, తన యొక్క రెక్కల కింద భద్రపరచడానికి ఆయన మనతో ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, ఈ యొక్క లోకంలో జరగబోయేటువంటి ఏ ప్రమాదం గురించి నేను చింతపడనక్కర్లేదు. ఎందుకంటే నేను దేవుని యొక్క చేతుల్లో ఉన్నాము, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని యొక్క రెక్కల కింద ఉన్నాము. కాబట్టి ఏ అపాయము నీకు రాదని చెప్పి సజీవము గల దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నీకు అపాయమేమి రాదు. ఈ సంవత్సరము నీకు సాతానుడు నియమించినటువంటి ప్రతి ఒక్క అపాయం నుంచి నిన్ను నీ కుటుంబాన్ని నేను రక్షిస్తాను, కాపాడుతాను. ఈ యొక్క సంవత్సరాన్ని నేను నీకు దయాకిరీటముతో నేను నిన్ను అలంకరించబోతున్నాను, అనేకమైన మేళ్లను నువ్వు ఈ సంవత్సరాన్ని పొందుకోబోతున్నావు అని చెప్పి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, అపాయమేది నీ ఎద్దకు రాదు. నీ కుడివైపు ఉన్న మనుషులకు అపాయం కలగవచ్చు, నీ యొక్క ఎడం వైపున మనుషులకు అపాయం కలగవచ్చు, కానీ నీ ఎద్దకు ఆ అపాయం రాదని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మనం రక్షించేటువంటి దేవుని యొక్క ఆయన రెక్కల కింద మనం ఉండడానికి మనం సమర్పించుకుందాము. ఆయనతో ఉన్నటువంటి ఐక్యతను ప్రియులారా మనం ఇంకా కూడా బలపరుచుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు తండ్రి ఈ మాటలు విన్న తండ్రి, మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తండ్రి స్తోత్రం అయ్యా, అపాయం ఏది నీ ఎద్దకు రాదని చెప్పి తండ్రి మీరు వాగ్దానం చేసినటువంటి మాటను బట్టి స్తోత్రం తండ్రి. అయ్యా, మీ బిడ్డల తండ్రి ఎలాంటి అపాయాల గురించి భయపడుతున్నారో తండ్రి, మీ బిడ్డలు భయపడుతున్న ఏ అపాయాలు కూడా తండ్రి మీ బిడ్డలకు రాకుండా తండ్రి మీరు రక్షించబోతున్నారు, కాపాడబోతున్నారు. దాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. అయా, స్తోత్రం యొక్క సంవత్సరాన్ని తండ్రి మేళ్లతో తండ్రి మీ బిడ్డలను తండ్రి నింపమని ప్రార్థిస్తున్నాను. అయ్యా తండ్రి, అనేకమైన నూతన ఆశీర్వాదాల సంవత్సరంలో పొందుకోవడం కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ కృపలో నీ దయలో తండ్రి నీ బిడ్డలు నింపి తండ్రి స్తోత్రం నీవు నడిపించమని
యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.